ఇంతకుముందు వీడియోలో చెప్పాం ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వమని. ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటే క్రిస్టియన్స్ ఓట్లు అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి క్రిస్టియన్స్ ఓట్ల మీద ఆశలు వదిలేసుకోవచ్చు. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ప్రతి చర్చిలోనూ క్రిస్టియన్స్ తోటి వాళ్ళ దేవుడి మీద ఒట్టేయించుకుంటున్నారు, ప్రమాణం చేయిస్తున్నారు. మన మతం వాడికి మాత్రమే మనం ఓటు వేయాలి అని. మనం అంటే మీరు అన్న స్థానిక ఎమ్మెల్యే క్రిస్టియన్ కాదు కదండి, మన మతం వాడు అంటే జగన్మోహన్ రెడ్డి అని అర్థం. సో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ దేవుడి మీద ప్రమాణం ఒట్లు వేయిస్తున్నారు. కాబట్టి ఈ ఓట్లయితే క్రిస్టియన్ ఓట్లయితే ఈ కూటమి మర్చిపోవచ్చు. అంటే రేపు పొద్దున ఓడిపోతే కనుక అదో బీజేపీతో జట్టు కట్టడం వల్ల మాకు క్రిస్టియన్ ముస్లిం ఓట్లు పోయినాయి అని చంద్రబాబు నాయుడు గారు ప్లేట్ ఫిరాయించచ్చులే. కానీ వాస్తవం ఏంటంటే ఒకవేళ కూటమి కట్టకపోయినా ఈవెన్ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా సరే ఖచ్చితంగా ఆ ఓట్లు జనసేన వైసీపీకి తప్ప ఇంకొకరికి పడవు. జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళకి మాత్రం ఓట్లు వేస్తారు. మరి మిగతా ఓట్ల సంగతి చూసుకుంటే పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. అంటే మొండిగా మూర్ఖంగా వాదించవచ్చు, అరే మా పార్టీయే గెలిచేస్తుంది అందులో తిరుగులేదు అని. ఏ పార్టీ కూడా ఆ పార్టీ మేమే గెలుస్తామని చెప్పుకుంటాడు, లేకపోతే మేము ఓడిపోతాం, మేము పనికి మనం సన్నాసం ఎవడని చెప్పుకుంటాడు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ప్రస్తుతానికైతే ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. నేను 2014 మా ఫ్రెండ్స్తో నేను ఖరాఖండిగా చెప్పేవాడిని, ఎట్టి పరిస్థితి ఈసారి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ 2 చోట్ల బీజేపీ కూటమి గెలుస్తుంది అని చెప్పాను. 2019 నాటికి వచ్చేసరికి నాకు ఒక హార్డ్ కోర్ వైసీపీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు ఈసారి ఏంటన్న పరిస్థితి అంటే మీ ఓడే కొట్టేస్తాడు అని చెప్పి చాలామంది బల్ల గుద్ది వాదించేసేవారు తెలుగుదేశంలో. తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పా. సమస్య లేదు, ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పా. కానీ మరి ఎంత 151 స్థానాలు గెలిచేసే అంత భారీ విజయం వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ పార్టీ గెలుస్తుంది అనే ప్రశ్న వస్తే ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చిన 0.86% మాత్రమే ఓట్లు ఉన్న బీజేపీతో ఎందుకు కలుస్తున్నారంటే బీజేపీకి 0.86% కాదు, ఖచ్చితంగా 5% ఓట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 2019లో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబు నాయుడు మాత్రం గెలవకూడదనే కసితోటి బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా వైసీపీ కొట్టేశారు. దానివల్ల వాళ్ళ ఓట్ షేర్ తగ్గింది. కానీ అటు బీజేపీకి ఏం మరీ అంత దారుణమైన కాదు, ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు అంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్న సోమవీర్రాజు గారు లాంటి వారికి టికెట్ ఇవ్వకపోవడం, ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలను పక్కన పెట్టి తెలుగుదేశం వాళ్ళని పార్టీలోకి తీసుకుని వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఏంటంటే ఇది బీజేపీలో కార్యకర్తల్లో చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సరే అంత వాళ్ళనే పక్కన పెట్టారు, ఇంక మనమంతా మన కనీసం పట్టించుకోరు, దేకరు మనల్ని అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కింది స్థాయి కార్యకర్తలకు వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఏం పని చేయట్లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. కొంతమంది ఏదో చేస్తున్నారు, మనసు చంపుకుని పని చేస్తున్నారు, కొంతమంది అసలు ఏమీ చేయట్లేదు. నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే అదే పరిస్థితి. అంటే బీజేపీ ఇప్పుడు చెప్పుకోవచ్చు కోవర్ట్లు లేరని, కానీ ఇప్పుడు మా పార్టీలో ఎవరో కోవర్ట్లు లేరు అని ధైర్యంగా బీజేపీ చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ బీజేపీ చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇలా ఉంది పరిస్థితి. మరి ప్రజలు నిర్ణయం ఏం తీసుకుంటారు అంటే మనం ఇంకో 4 రోజులు ఇంచుమించు నెల 15 రోజుల వరకు వెయిట్ చేయాలి. చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారనేది. కానీ బీజేపీ మాత్రం ఒక మంచి అవకాశాన్ని అయితే కోల్పోయింది. సింపుల్ అబ్బా, మీకు నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్ గారు తన కోపమే తనకు శత్రువు అనే చిన్ననాటి పద్యం ప్రాక్టికల్గా మన పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కసి
ద్వేషం, కోపం, పగ ఆయన్నే నాశనం చేసే స్థాయికి దిగజారిపోయారు, దిగజార్చేసాయి. ఎందుకంటే బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇప్పటికి కూడా చెప్తున్నా 50 నుండి 60 స్థానాలు ఖచ్చితంగా వచ్చును. అటు జగన్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ ఖచ్చితంగా ఈ ఫుల్ మెజారిటీ వచ్చే అవకాశం లేకుండా పోను. అప్పుడు వీళ్ళు క్రూషియల్ రోల్, బీజేపీ జనసేన కూటమి గేమ్ ఆడుదురు. సరే జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయొచ్చు. కానీ మొదటి 2-2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని బీజేపీ కండిషన్ పెట్టును. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం వద్దు అని అంటే బీజేపీ 2.5 సంవత్సరాలు సీఎం తీసుకున్నాం. 2029 నాటికి బీజేపీ జనసేన కూటమి బాగా స్ట్రాంగ్ అవ్వి ఎవరితోనూ పొత్తు లేకుండా బీజేపీ జనసేన కూటమే అధికారంలోకి వచ్చి ఉండేది. కాపుల చిరకాల కోరిక కాపుడు సీఎం అవ్వాలని ఖచ్చితంగా అది అయ్యేది. బీజేపీ కూడా ఎలాగ కాపు సీఎం అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండేది. ఒక అద్భుతమైన మార్పు వచ్చి ఉండేది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి కోపం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాశనం చేసింది. అది పరిస్థితి. మరి చూద్దాం ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఏమిస్తారు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఇక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని అంటే గెలిస్తే హ్యాపీ, గొడవలేదు. ఒకవేళ ఈయన కర్మ గాలిపోయి ఊడిపోతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నేలకేసి పామేస్తాడు, మొహమాటం లేదు అందులో. సో అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు ఒక అండ కావాలి, అది బీజేపీయే ఉంది. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాంగ్రెస్తో చాలా క్లోజ్ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, ఎటుపేట వస్తుందని. కేవలం మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక్క కారణంతో ఈయన పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు తోటకూర ఎన్ని సొల్లు ఏమి కాదు. ఇక్కడ రాష్ట్రం కోసం పనిచేసేసి అంత గొప్ప నాయకులు ఎవరో తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఎవరో లేరులే. కానీ ఒకవేళ గెలిస్తే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించుకోవడానికి ఒక అండ కావాలి. అది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించుకోవచ్చనే ఒక్క కారణంతో పొత్తు తప్ప మరొకటైతే కాదు. చంద్రబాబు నాయుడు గారు అంత తెంగరోడు ఏం కాదు. సో ఇంకో 2 నెలలు అవుదాం అబ్బా, ఈ లోపే ఏమైనా ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం. ఇంకో 2 వారాలు మనం అయితే చూద్దాం. ఒక 2 వారాలు టైం ఉంది. ఎప్పటికైనా ఏ పార్టీ గెలుస్తుందనే క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూద్దాం.